సో హలో ఎవ్రీవన్, ఇవాళ వచ్చేసేటప్పటికి మనం డైలీ ఆబ్జెక్ట్స్ అని ఒక ప్రీమియం బ్రాండ్ నుంచి కేసెస్ అయితే చెక్అవుట్ చేద్దాము. సో ఈ కేసెస్ని ఆల్రెడీ రిటర్న్ కూడా పెట్టేశాను, అందుకని నేను డీటెయిల్స్ అయితే హైడ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ అన్బాక్సింగ్ అండ్ నేను దీన్ని 1 వీక్ ఆల్రెడీ వాడేశాను కూడా. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మీది కేస్ కొనొచ్చా కొనకూడదు అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేస్తాను. సో బేసిక్గా వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందు ఇది డైలీ ఆబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ది ప్రీమియం కేస్, లెదర్ కేసెస్ ఇవి. నేను 1 కూడా కాదు 2 కేసెస్ అయితే ఆర్డర్ ఇచ్చాను అండ్ 2 కేసెస్తో నా రివ్యూ ఏంటైతే వీడియోలో చెప్తా. సో క్విక్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో బేసిక్గా బాక్స్ అయితే ఇలా వచ్చింది. సో నేను బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇదైతే ఉంది, డైలీ ఆబ్జెక్ట్స్ ఫోన్ కేస్ అని చెప్పి ఇక్కడ ఓపెనింగ్తోని కొంచెం డిజైన్తోని. అండ్ దీన్ని కనుక నేను ఓపెన్ చేస్తే ఆల్రెడీ నేను ఈ కేసెస్ని ఓపెన్ అయితే చేస్తాను యాజ్ ఐ సెడ్. సో ఇందులో బేసిక్గా నాకు 2 ప్లాస్టిక్ ర్యాపర్స్లో ఉన్న 2 కేసెస్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ మేడ్ ఫ్రమ్ రీసైకిల్ ప్లాస్టిక్ అని కూడా రాసింది, విచ్ ఇస్ రియల్లీ గుడ్ నా ఒపీనియన్లోని. అండ్ దీంతో పాటు స్మాల్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. డైలీ ఆబ్జెక్ట్స్ నాకు ఎటువంటి మనీ అయితే పే చేయలేదు. ఈ 2 కేసెస్ నేను నా ఓన్ మనీతో పే చేసుకున్నాను. నా 2 కేసెస్ 2500 అయితే పడింది. సో అందుకని చెప్పి నేను నా ఓన్ మనీతో అయితే కొన్నాను. డైలీ ఆబ్జెక్ట్స్ నన్ను ఎక్కడ ఎటువంటి మనీ కూడా నాకు ఇవ్వలేదు ఈ వీడియో రికార్డ్ చేయడానికి. సో ఫస్ట్ మనం కేసెస్ ఓవర్వ్యూ కోసం మాట్లాడుకుంటే కనుక కేసెస్ అయితే చాలా సాలిడ్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ కేస్లో ఉన్న పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే కనుక కేస్ చాలా సాలిడ్ బిల్డ్. కేస్ని వేసుకుని ఎవరైనా కొట్టానంటే కనుక పర్సన్ బుర్ర చిట్లయ్యి ఆడి నుంచి రక్తం రావాలి, కానీ కేస్కి అయితే స్క్రాచ్ కూడా పడదన్నట్టుంది. అండ్ ఏదైతే డైలీ ఆబ్జెక్ట్స్ లెదర్ అందులో జస్ట్ బ్యాక్ లెదర్ వస్తుంది అనుకున్నాను, బట్ సైడ్ కూడా లెదర్ అయితే ఉంది. ఇది ఒరిజినల్ లెదర్ అయితే కాదు, రియల్ లెదర్ అయితే కాదు, వీగన్ లెదర్ ఇది, బట్ స్టిల్ బాగుంది. అండ్ దీంతో పాటు లోపల కూడా లైనింగ్ అయితే ఇచ్చాడు. ఏదైతే యాపిల్ ఏదైతే లైనింగ్ వాడుతుందో బేసిక్గా లోపల ఫ్యాబ్రిక్ ఫీల్ లాగా అదే ఉంది. అండ్ దీంతో పాటు మీకు చూడగలిగితే బటన్స్లో కూడా ఆ లైనింగ్ అయితే ఉంది. ఐ వాజ్ రియలీ షాక్ బై ద వే. నేను చూసిన వెంటనే చాలా నచ్చింది నాకు అది. దీంతో పాటు కెమెరాకు కూడా మంచి మెటల్ కట్అవుట్ అయితే ఇచ్చాడు, చాలా ప్రీమియంగా ఉంది. ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్ తగ్గినప్పుడు పట్టుకున్నాడు, చాలా చల్లగా ఉంది, నాకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఓవరాల్ ఫోన్ అంతా కూడా కేస్ వేసిన చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. నాకైతే చాలా 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 నచ్చింది ఈ కేస్ అయితే కనుక. అండ్ దీంతో పాటు ఏదైతే యాపిల్ లోగో ఉందో కొన్ని మందికి ఇది నచ్చచ్చు, కొన్ని మందికి ఇది నచ్చకపోవచ్చు. నాకైతే యాపిల్ లోగో క్లోజ్ అయి ఉంటే నాకు నచ్చుతుంది. సో ఈ కేస్ వేయడం వల్ల కంప్లీట్ యాపిల్ లోగో అంతా క్లోజ్ అయిపోతుంది. బేసిక్గా ఫోన్ మెజారిటీ ఫోన్ అంతా క్లోజ్ అయిపోతుంది ఆఫ్ కోర్స్, బట్ నాకైతే నచ్చింది. నాకు ఆ లుక్ ఇష్టం, కొంచెం స్టెల్త్ మోడ్లో అనిపిస్తుంది నాకు. బ్లాక్ తీసుకుంటే బాగుండు, బట్ బ్లాక్లో వచ్చేటప్పుడు ఇక్కడ సైడ్ కొంచెం బ్రౌనిష్ కలర్లో ఇస్తున్నారు, నాకు నచ్చలేదు. ప్యూర్ బ్లాక్ అండ్ బ్లాక్ ఇస్తే ఇంకా బాగుండు. సో అందుకని చెప్పి నేనైతే రెడ్ ఆర్ ట్యాన్ తీసుకుందాం డిసైడ్ 2 కేసెస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో నెక్స్ట్ దీని కాన్స్ కోసం మాట్లాడుకుంటే కనుక, అండ్ నేను ఎందుకు ఈ 2 కేసెస్ 1 వీక్ వాడిన తర్వాత నేను రిటర్న్ ఇస్తున్నాను నా రీజన్స్ కోసం మాట్లాడితే కనుక, కేస్ నేను ఎంత బాగుందో కేస్ అంతే హెవీగా కూడా ఉంది. లిటరల్లీ కేస్ వాడిన 1 వీక్లో నా పింకీ ఫింగర్స్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది నా ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి కట్అవుట్స్. నేను 2000 పే చేశాను అప్రాక్స్, లైక్ అంటే ఎంఆర్పి ప్రైజెస్ మాట్లాడదాము, విచ్ ఇస్ 1800 నుంచి 2000 అప్రాక్స్ ఈ కేస్ కాస్ట్. అండ్ అంత పే చేసినప్పుడు ఏదైతే కట్అవుట్స్ ఉన్నాయో కట్అవుట్స్ ప్రాపర్గా ఉండాలి. రెడ్ దాని కట్అవుట్స్ బాగానే ఉన్నాయి, కానీ నాకు ట్యాన్ ఉంచుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ నాకు ట్యాన్ కట్అవుట్స్ అయితే నాకు నచ్చలేదు. ట్యాన్ లైక్ నేను ఏదైతే ఇష్టపడ్డానో కలర్, ఆ కలర్ కట్అవుట్సే బాగాలేదు. యాక్చువల్లీ రెడ్ నేను రిటర్న్ చేద్దాం అనుకున్నాను, జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ 2 బాగున్నాయి. కలర్స్ బాగాలేదని చెప్పను, కానీ బట్ ఇంత పే చేసినప్పుడు కట్అవుట్ షుడ్ బి ప్రాపర్. దాని తర్వాత ఏదైతే ఈ కెమెరా కట్అవుట్ రింగ్ ఉందో, ఈ కెమెరా కట్అవుట్ రింగ్ కూడా నేను లైక్ బేసికలీ ఇది అంటే నేను ఇమేజెస్ చూసి ఏమనుకున్నానంటే క్లోజ్ అయిపోద్ది అనుకున్నాను. బేసిక్గా 1 మినిట్ ఇది ఇక్కడ iPhone 17 ఉంది కదా, iPhone 17 కెమెరా రింగ్ ఏదైతే ఉందో మీరు యాపిల్ ఒరిజినల్ కేసెస్ తీసుకుంటే కనుక అది క్లోజ్ అయి ఉంటుంది. ఇమేజెస్ చూసి నేను క్లోజ్ అయి ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ ఇక్కడ చూస్తే క్లోజ్ అయ్యి లేదు. బట్ నేను ఒకటైతే అగ్రీ చేయాలి, ఇప్పటివరకు నేను ఎన్ని కేసెస్ అయితే 17 ట్రై చేశాను, అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా కట్అవుట్ కేసెస్ ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. బట్ అంత పే చేస్తున్నప్పుడు ఐ ఫీల్ కవర్ అయి ఉంటే బాగుందన్నది నా ఒపీనియన్. దీని తర్వాత బటన్స్ ఇంకొంచెం బండగా ఉంటే బాగుంది అనిపించిందేమో. అంటే నాకైతే డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ ఆబ్జెక్ట్స్ నా ఒపీనియన్ కొంచెం డిజైన్ బ్రాండ్ అంటాను, డిజైన్ ఫోకస్డ్ బ్రాండ్. సో ఇంకొంచెం బండగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది, లైక్ ఏదైతే బటన్స్ ఉన్నాయో. అండ్ ఎస్పెషల్లీ నేను నా ట్యాన్ కేస్ కోసం చెప్తున్నాను, నాకు దీని ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉందో అంత ప్రీమియంగా అనిపించలేదు. దానికంటే నాకు ఈ రెడ్ ఇంకా ప్రీమియంగా అనిపించింది. నాకు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు, కానీ బట్ యా నాకు దీనికంటే అయితే సైడ్ ఏదైతే ఇచ్చారో నాకు అదే ఇంకా నాకు ప్రీమియంగా అనిపిస్తుంది.
నాకు ఈ రీజన్స్ ఎందుకు నాకు అన్ని ఇలా అనిపిస్తున్నాయి కూడా తెలీదు. అండ్ ఇంత పే చేసినప్పుడు ఎంతో కొంత డ్రాప్ ప్రొటెక్షన్ అయితే రావాలి. దే హ్యావ్ జీరో డ్రాప్ ప్రొటెక్షన్. డైలీ ఆబ్జెక్ట్స్ అయితే రికమెండ్ కూడా చేయదు ఈ కేస్ వేసి ఫోన్ పడేయడానికి. ఐ ఫీల్ అంటే ఎంతో కొంత డ్రాప్ ప్రొటెక్షన్ అయితే రావాలి. బట్ ఓకే, మేబీ డైలీ ఆబ్జెక్ట్స్ కొనాలి, అందరూ డిజైన్ కొనొచ్చు. నాకు కూడా యాక్చువల్లీ దీన్ని చూసిన నాకు దీని డిజైనే నచ్చింది. సో డిజైన్ కోసం నేను కేస్ కొన్నాను. బట్ బేసిక్గా కోర్ ఏదైతే ఉందో అదే బాగోపోతే నాకు నచ్చలేదు. ఏదైతే నేను ఇందాకలా బేసిక్గా డ్రాప్ ప్రొటెక్షన్ అన్నాను, ఫ్రంట్ స్క్రీన్ నాకు చూసిన వెంటనే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే బేసిక్ లైక్ ఇది కూడా లేదు. నేను ఒకసారి కేసు పెట్టేదే చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎంత కనిపిస్తుందో తెలియదు, నేను బీరోలో యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూడగలిగితే లిటరల్లీ అసలు మినిమల్ ఉంది. లైక్ అస్సలు లేదు, పైన లేదు, కింద లేదు. బేసిక్ కొంచెం రేజ్డ్ ఎడ్జెస్ ఇచ్చుంటే కనుక ఫోన్ ఫ్లాట్ డౌన్ అయినప్పుడు ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇద్దును. బట్ ఇప్పుడు ఇది ఫ్లాట్ డౌన్ అవుతుంటే డైరెక్ట్ నా ఒపీనియన్లో స్క్రీన్ గార్డ్ హిట్ అవుతుంది, ఫోన్ హిట్ అవ్వట్లేదు. ఆల్రెడీ నేను మీన్ వైల్లో ఫోన్ ఒక 2 times నా చేతిలో పడింది. అప్రాక్స్ నా కార్ నడుపుతున్నప్పుడు కార్లోని పక్కన డ్రైవింగ్కి పెట్టా, అక్కడ 2 times పడింది. లక్కీలీ స్క్రీన్ గార్డ్ ఇంపాక్ట్ తట్టేసుకుంది. కానీ కేస్ ఇస్ లైక్ ఐ ఫీల్ అస్సలు తట్టుకోలేదు అనిపించింది. అంటే పడిన యాంగిల్స్ కూడా అలా పడ్డాయి. బట్ సో బేసిక్గా నీ వర్డిక్ట్ ఏంటి బ్రో అంటే కనుక కేస్ అయితే బాగుంది. నేను కేస్ అయితే బాగోలేదని అయితే అనట్లేదు. 2 cases చాలా బాగున్నాయి. బట్ ఏదైతే నాకు వచ్చిన స్పెసిఫిక్ ట్యాన్ కలర్ ఉందో నేను ఈ కలర్ ఉంచుకుందాం అనుకున్నాను. నాకు దీని కట్అవుట్స్ నాకు పర్ఫెక్ట్గా లేవు. అంటే ఏంటి మరి ఇంత నెట్ పికింగ్ చేస్తాను అంటే 2000 పే చేస్తాను. అబ్బా, అఫ్కోర్స్ నెట్ పికింగ్ అయితే చేస్తాను. ఐ ఫీల్ డైలీ ఆబ్జెక్ట్స్ కొనే ప్రతి ఒక్కరు కొంచెం ఆ డిజైన్ కోసం, కొంచెం ఎక్స్ట్రాస్ కోసమే కొంటారని నేను అనుకుంటున్నాను. డైలీ ఆబ్జెక్ట్స్ కూడా తెలుసని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను నెట్ పికింగ్ చేస్తున్నాను. కానీ బట్ నేను మనీ కూడా అంతే పే చేశాను. 2000 స్మాల్ అమౌంట్ కేసెస్కి 2000 స్మాల్ అమౌంట్ అయితే నేను అనుకోవట్లేదు. సో కట్అవుట్స్ నాకు ప్రాపర్గా అనిపించలేదు. లుక్స్ కోసం నేను కేసు తీసుకున్నాను కాబట్టి బటన్స్ ఇంకొంచెం బండగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కెమెరా కట్అవుట్ బటన్ 2000కి కవర్ అయిపోయి ఉంటే బాగుందన్నది నా ఒపీనియన్. అండ్ అట్ లాస్ట్ దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంది. నాకు అన్నెసెసరీ వెయిట్ నా ఒపీనియన్లోని. ఇంత వెయిట్ ఇస్ అన్నెసెసరీ. నేను ఒకసారి చెక్ చేసి నేను దాన్ని బీరోల్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంతే, నాకు దాని నుంచి నాకు ఒపీనియన్ ఏం లేదు. నేను ఆల్రెడీ కేసు రిటర్న్ కూడా పెట్టేశాను. ఇంకో 2 daysలో వచ్చి కేసు కూడా తీసేసుకుంటారు. నేను మేబీ రింకీ కేసు ఆర్డర్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే రింకీ కేస్ చాలా డ్రాప్ ప్రొటెక్షన్ బాగుంటుంది అంది. నేను ఆల్రెడీ ఆ ఫోన్ రోడ్ మీద, రాయల్ మీద నా పాత ఫోన్ని పడేశాను రింకీ కేస్ వాడి. సో నేను అందుకని రింకీ కేసు అయితే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము, నేను ఏమైనా ఫర్దర్ కేసెస్ ఆర్డర్ చేస్తే కనుక తప్పకుండా దాన్ని రివ్యూ చేసి మిమ్మల్ని అప్డేట్ అయితే చేసి ఉంచుతాను.